నమస్కారం, బతుకమ్మ సమాచారానికి స్వాగతం. పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థుల గెలుపుపై మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్ హర్షం వ్యక్తం చేశారు. శుక్రవారం మంథని పట్టణంలోని రాజగృహలో నియోజకవర్గంలోని మంథని, ముత్తారం, రామగిరి, కమాన్పూర్ మండలాల్లోని పలు గ్రామ పంచాయతీలో విజయం సాధించిన సర్పంచ్లను ఆయన శాలువా, పూలమాలతో ఘనంగా సన్మానించి అభినందించారు. మన పార్టీకి ద్రోహం చేసి నమ్మించి గొంతు కోసి మన డబ్బులే తీసుకుని మనల్ని విషం పోసి ఈ నియోజకవర్గంలో మన పార్టీ ఓటమికి ప్రథమ కారణమైనటువంటి వ్యక్తిని మొదటి విజయంతో చూపించిన విలోచారం గ్రామ ప్రజలందరికీ మీరు చప్పట్లతో సైడ్ జరుగురి కొంచెం సైడ్ జై తెలంగాణ, నాయకత్వం, నాయకత్వం. వర్ధిల్లాలి కేసీఆర్ గారి నాయకత్వం, వర్ధిల్లాలి. హైరా వాళ్ళకి ఓన్లీ ముత్తారు వాళ్ళని ఉండాలి. జై తెలంగాణ. కామారెడ్డి జిల్లా బీబీపేట్ గ్రామంలో సర్పంచ్ అభ్యర్థి సుద్దారి మమతా రమేష్ గురువారం జరిగిన సర్పంచ్ ఎన్నికలలో ఓటమి పాలయ్యారు. విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ తనపై నమ్మకం ఇచ్చి కాంగ్రెస్ పార్టీ బీబీపేట్ సర్పంచ్ అభ్యర్థిగా పోటీలో ఉంచడం జరిగిందన్నారు. కానీ ఎన్నికల్లో ఓటమి పాలైనట్టు వారు తెలిపారు. ఎన్నికల్లో గెలుపు ఓటమి సహజమని, తాను ఓడిపోయినప్పటికీ ఉన్నప్పుడు ప్రజాక్షేత్రంలోనే ఉంటూ వారి సమస్యలను పరిష్కరిస్తానని తెలిపారు. మరి నిన్న జరిగినటువంటి సర్పంచ్ ఎన్నికల ఫలితాలతో భాగంగా మరి మమ్మల్ని గుర్తించి గౌరవ షబ్బీర్ గారు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ప్రకటించారు. అయినా కూడా మరి ప్రజలు ఆదరించేంత వరకు ఆదరించారు. మరి గతంలో కూడా పోటీ చేసి ఓడిపోయినా కూడా ప్రజాక్షేత్రంలోనే ఉన్నాం, ప్రజాక్షేత్రంలోనే పనిచేసినాం. మరి నేడు కూడా మేము ఓడినా గెలిచినా ప్రజాక్షేత్రంలోనే ఉంటాం, ప్రజాక్షేత్రంలోనే నేను చేసే కార్యక్రమాలు ఏవైతున్నాయో అవన్నీ కూడా నడిపిస్తామని చెప్పి మీ అందరికీ నేను తెలియజేస్తున్నా. అలాగే మరి నేను చేసేటువంటి స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు కానీ ఇంకా ఏది కూడా ఎక్కడ కూడా ఏది ఆగది, యథావిధిగా ప్రజలకు సేవ చేసుకుంటూనే ఉంటాం. అలాగే మరి రాబోయే ప్రభుత్వ పరం నుంచి ఎలాంటి అభివృద్ధి పనులైనా మరి ఎలాంటి సంక్షేమ ఫలాలైనా, ఇందిరా మిల్లు కావచ్చు, రేషన్ కార్డులు కావచ్చు, పెన్షన్లు కావచ్చు, ఏదున్నా కూడా గౌరవ షబ్బీర్ గారి సహకారంతో, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సహకారంతో మరి బీపేట గ్రామానికి సంబంధించిన ఎలాంటి అవసరం ఉన్నా పూర్తి చేస్తాం. మేము ఎక్కడెక్కడైతే మాట ఇచ్చినామో
ఆ మాట ఇచ్చినా కూడా ఆ మాట నిలబెట్టుకుంటా. నేను ఓడినంత మాత్రాన నేను లేను అని చెప్పి ఎవరు కూడా ప్రజలు అనుకోకూడదు. ఎవరు కూడా మేము ఓడగొట్టినాము కదా ఎందుకని కూడా ఎవరు అనుకోకుండా నా దగ్గర రాకుండా ఒక్కోవాల్సిన అవసరం లేదు. ఎవరు యథావిధిగా వచ్చి యథావిధిగా ఏ పని అవసరం ఉన్నా మళ్ళీ యథావిధిగా అలాగే పని చేయించుకోవాలని చెప్పి పని చేసి పెడతాం, పని చేస్తామని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నా. మరి ఎందుకంటే మా సుదీర్ఘ రాజకీయ జీవితం ఉన్నది మాకు. ఈరోజు నేను రెడీమేడ్గా రాలేదు రాజకీయంలోకి. ప్రజాక్షేత్రంలో ప్రజల మధ్యలో 28 సంవత్సరాల నుంచి నేను పని చేసుకుంటూ వస్తున్నా. ఎందుకంటే నాకు విద్యార్థి దశ నుంచి నేడు కాదు నా రాజకీయం మొదలైంది. విద్యార్థి దశ నుంచి 96 నుంచి మొదలైన నా రాజకీయ జీవితం. శ్వాస ఉన్నంత వరకు ప్రజాక్షేత్రంలోనే ఉంటా, ప్రజాక్షేత్రంలోనే పనిచేస్తా, ప్రజల కోసమే సేవ చేస్తూ ఉంటా అని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నా. రేపు నాకు మరో మలుపు కూడా నాంది కావచ్చు. నాకు ముఖ్యంగా పెద్ద పాయింట్ అది. ఎందుకంటే ఈరోజు ప్రజలు ఇచ్చినంత మాత్రాన రేపు నాకు 10 రాజ్యం అనుకోవాల్సిన అవసరం లేదు. నేను కూడా నన్ను మంచి స్థానం పంపించడానికి మా ప్రజలు ఆపినని నేను కోరుకుంటున్నా. కానీ వేరే రకంగా మాత్రం మా మనసులో ఏం లేదు, వేరే ఆలోచన మా దగ్గర ఏం లేదని చెప్పి ఈ సందర్భంగా గట్టిగా చెప్తున్నాను నేను దయచేసి. ఖమ్మం జిల్లా తల్లాడ మండలం తల్లాడ మేజర్ గ్రామ పంచాయతీకి ఇండిపెండెంట్ సర్పంచ్ అభ్యర్థిగా మహారాజ్ రోబో పోటీ చేస్తున్నారు. సందర్భంగా మా రిపోర్టర్ శ్రీనివాస్తో మాట్లాడుతూ ఒక అవకాశం నాకు ఇవ్వండి, కోతులను కుక్కలను లేకుండా చేస్తాను, పంచాయతీకి సంబంధించి నీటి సమస్యను డ్రైనేజీ సమస్యను పరిష్కరిస్తాను, నేను చేయలేకపోతే 6 నెలల్లో రాజీనామా చేస్తాను, దయచేసి నాకు ఒక అవకాశం ఇచ్చి ఫుట్బాల్ గుర్తుపై ఓటేసి గెలిపించవలసిందిగా ప్రార్థించారు. ఖమ్మం జిల్లా తల్లాడ మండలం తల్లాడ మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా ఇండిపెండెంట్ అభ్యర్థి రోబో పోటీ చేస్తున్నారు. ఏమేం కార్యక్రమాలు చేస్తారో గెలిస్తే వారి మాటలు తెలుసుకుందాం. రోబో గారు నమస్కారం అండి. నమస్కారం సార్. మీరు ఏమేమి కార్యక్రమాలు చేస్తారో తెలియజేయండి. ఈ తల్లాళ్ళలో ప్రధానమైన సమస్య ఏంటంటే కోతుల సమస్య. ఈ కోతుల్ని ఎవరు పట్టించుకోకుండా, ఎవరు హామీ లేకుండా కనీసం 1000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడానికి సిద్ధమై ఉన్నారు. కానీ కోతుల దాని దృష్టి మీద పట్టి ఈ ఊళ్ళో సమస్య ఉంది కాబట్టి ఈ కోతులు లేకుండా చేద్దామని ఎవరికి థాట్ రాలేదు. నా ఒక్కడిగా వచ్చింది కాబట్టి నేను కోతులు పట్టిస్తానికి సిద్ధమై ఉన్నాను. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా చూస్తే ఊళ్ళో చూస్తే సైడ్ డ్రైనేజీ కాలువలు చూస్తే భయపడిన మురుకుంటలాగా ఉన్నాయి. ఏ ప్రభుత్వం కూడా ఇంత మటుకు చేయలేదు. నేను చేసి చూపెట్టడానికి సిద్ధమై ఉన్నాను. అదేవిధంగా తల్లాళ్ళు నేను ఇచ్చిన హామీలు మేనిఫెస్టోల ద్వారాగా విడుదల చేయడానికి కూడా నేను సిద్ధమై ఉన్నాను. ఈ యొక్క మేనిఫెస్టోలు ఎవరైనా రాసి ఇలా ఇచ్చేవాళ్ళు ఉంటే నా కోసం, ప్రజలందరి కోసం ఒక్కసారి నాకు ఓట్లేసి గెలిపించాల్సిందిగా కోరుతున్నాం. నా గుర్తు వాలీబాల్ గుర్తు అంటే ఫుట్బాల్ గుర్తుపై మీ అమూల్యమైన ఓటు ముద్ర వేసి గెలిపించాల్సిందిగా కోరుతున్నాం. మీ షేక్ మెహరాజ్ రోబో. నమస్కారం అండి. లేని వాడిని, పేదవాడిని ఒక్కసారి అవకాశం ఇస్తే అభివృద్ధి అంటే ఏదో చేసి చూపెడతానని సిద్ధమై ఉన్నాను. ఎంతోమంది బడా నాయకులు వచ్చారు, గెలిచారు. ఇంతమంది కోతుల గురించి పట్టించుకోలేదు కాబట్టి నేను పట్టించుకుంటున్నాను. పేదవాడికి ఒక్కసారి అవకాశం ఇస్తే అభివృద్ధి అంటే ఏందో చేసి చూపెట్టడానికి సిద్ధంగా ఉన్నా. ఈ భారత రాజ్యాంగం ప్రకారం ప్రతి ఒక్కరు కూడా హక్కు ఉంది కాబట్టి పోటీ చేయడానికి ఆ హక్కులో భాగంగానే నేను నిలబడ్డాను. ఎందుకు నిలబడ్డానని మీ అందరూ తెలియాల్సింది ఉంది. చూస్తుంటే ఇవాళ చిన్నపిల్లలపై కూడా కుక్కలు దాడి చేస్తున్నాయి, ఎవడు పట్టించుకోవట్లేదు. హైకోర్టు, సుప్రీంకోర్టు కూడా ఇవాళ కుక్కల్ని అంతం చేయడానికి కూడా సిద్ధమై ఉన్నారు. కానీ దాంట్లో భాగంగా నేను పట్టించి అడవుల దగ్గర తీసుకెళ్ళి దానికి సపరేట్గా ఏర్పాటు చేయడానికి కూడా ఈ పంచాయతీ తరఫు నుంచి నేను కోరుతున్నా. అందరూ కూడా ఫుట్బాల్ గుర్తుకి ఓట్లేసి గెలిపించాల్సిందిగా కోరుతున్నా. మీ షేక్ మెహరాజ్ తల్లాడ రోబో. సామాజిక సేవను బాధ్యతగా భావిస్తూ నిరంతరం ప్రజల కోసం పనిచేస్తున్న తెలంగాణకు చెందిన సామాజిక కార్యకర్త మార్షల్ దుర్గం నగేష్కు అంతర్జాతీయ స్థాయిలో ప్రతిష్టాత్మక గౌరవం లభించింది. అమెరికా గ్లోబల్ హ్యూమన్ పీస్ యూనివర్సిటీ ఆయనను డాక్టర్ ఆఫ్ సోషల్ సర్వీసెస్తో సత్కరించింది. సామాజిక సేవా రంగంలో ఆయన చేసిన విశిష్ట కృషిని గుర్తించి గౌరవాన్ని ప్రకటించినట్టు యూనివర్సిటీ అధికారికంగా వెల్లడించింది. ఏం మాట్లాడలేదు. నేను గత 20 సంవత్సరాలుగా భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి పే బ్యాక్ టు ద సొసైటీ స్ఫూర్తితో సమాజానికి నా వంతు జ్ఞానాన్ని, సమయాన్ని, సంపదను కేటాయిస్తూ పేదలను చదివించడం,
చేయడం, ఆరోగ్యం బాగాలేనటువంటి వాళ్ళకు మెరుగైన వైద్య సేవలు అందించడం, హెల్త్ ఎంపవర్మెంట్ మీద పనిచేయడం, ఇలాంటి కార్యక్రమాలతో మరి గ్లోబల్ డాక్టరేట్ అవార్డును ప్రదానం చేసినందుకు సంతోషిస్తూ ఉన్నాను. అలాగే ప్రతి మనిషి కూడా సామాజిక సేవలో ముందుండాలి, మనుషులకు సహాయం చేయాలని చెప్పేసి మరి కన్నటువంటి తల్లిదండ్రులకు నాకు సహకరిస్తున్నటువంటి భార్యకు, అదేవిధంగా సమతా సైనిక హృదయపూర్వక ధన్యవాదాలు. సినీ నటుడు విక్టరీ వెంకటేష్ జన్మదిన వేడుకలను పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో విక్టరీ వెంకటేష్ ఫ్యాన్స్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. సందర్భంగా విక్టరీ వెంకటేష్ ఫ్యాన్స్ అందరూ కలిసి అభిమాన సోదరుడైన సంఘ విజయ అనారోగ్యానికి గురైన విషయాన్ని తెలుసుకుని అభిమాన హీరో విక్టరీ వెంకటేష్ జన్మదిన సందర్భంగా వైద్య ఖర్చుల కోసం 6,000 రూపాయల నగదు కుటుంబానికి అందజేశారు. సినీ ప్రపంచంలో విక్టరీని తన ఇంటి పేరుగా మార్చుకున్న విక్టరీ వెంకటేష్ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని రామగుండం పారిశ్రామిక ప్రాంత విక్టరీ వెంకటేష్ అభిమాన సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ సెలబ్రేషన్స్కు ఇచ్చేసిన అభిమానులకు అందరికీ కూడా పేరు పేరున విక్టరీ వెంకటేష్ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఎన్నో వినోదాత్మక సందేశాత్మక చిత్రాల్లో నటించి ఈ సమాజానికి ఎంతో మెసేజ్ ఇస్తూ తన అభిమానుల చేత ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ తనకంటూ ఒక ప్రత్యేక శైలిని ఏర్పరచుకున్న విక్టరీ వెంకటేష్ కానీ వెంకటేష్ అభిమానులు కానీ రాబోయే రోజులలో ఇంకా ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ రాబోయే సినిమాలలో విక్టరీ వెంకటేష్ ఈ ప్రజలను ఈ సమాజానికి అభిమానులను ఆనందపరిచే విధంగా అదేవిధంగా ఒక నిర్ణయాత్మక సందేశాన్ని ఇచ్చే సినిమాలు తీసి ఎంతో ఎంతో గొప్ప స్థాయికి ఎదగాలని రాబోయే సినిమాలు ఇంకా ఇంకా విజయవంతమై గొప్ప హీరోగా ఈ మొత్తం యూనివర్సల్ హీరోగా ఎదగాలని ఆకాంక్షిస్తూ మీ అందరికీ మరొకసారి వెంకటేష్ జన్మదిన శుభాకాంక్షలు. మా మిత్రుడు సంగం విజయ్ కొంచెం ఆయన ఆరోగ్య పరిస్థితి బాగాలేదు. అయితే ఆయన కరీంనగర్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు. అయితే ఈ విషయం ఏంటంటే ఈరోజు మా వెంకటేష్ బాబు బర్త్డే. ఆ బర్త్డే సందర్భంగా ఏంటంటే మేము అతనికి ఆరోగ్య పరిస్థితి బాగాలేదు కాబట్టి ఆయన మెడికల్ ట్రీట్మెంట్ కోసం మాకు తోచిన సహాయం 6,000 రూపాయలు ఆ కుటుంబానికి అందజేశాము. ఇక ముందు ఆయనకి ఏంటంటే ఎటువంటి పరిస్థితి అయినా కూడా మేము ముందుండి చూసుకుంటాము. ఇంకోటి ఏంటంటే ఆయన ఆరోగ్య పరిస్థితి బాగుండి ఇంటికి రావాలని కోరుకుంటూ ఈరోజు మా అభిమాన హీరో విక్టర్ వెంకటేష్ బర్త్డే సందర్భంగా మా తోటి అభిమానుడు సంగం విజయ్ ఇటీవల ఆయన ఆరోగ్యం బాగలేక కరీంనగర్లో ట్రీట్మెంట్ జరుగుతుంది. దాని గురించి అభిమానుల గోరకాన్ ఫ్యాన్స్ వెంకటేష్ ఫ్యాన్స్ ఆధ్వర్యంలో తొల మంచి కింద తీసుకొని ఆయన ట్రీట్మెంట్ గురించి ఒక 6,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నాం. మా తోటి అభిమానులకు కూడా ఇవ్వాలనే ఆలోచన వచ్చినందుకు మాకు అంతవరకు సంతోషం. కానీ ఇంకా ముందు కూడా ఆయనకి ఏమైనా ఆ కుటుంబానికి కానీ ఆయనకు కానీ మేము సహకారం మాకు ఎప్పుడు ఎల్లప్పుడు ఉంటుంది. ఇంకా వెంకటేష్ ఫ్యాన్స్ ఏ అభిమాని కానీ ఏ ఆపదలున్నా గోరకని ఫ్యాన్స్ ఎప్పుడు అండగా నిలబడతాం. ఆ కుటుంబానికి ఏ సాయం అన్నా మేము ఉంటాం. మరొకసారి మా అభిమాన హీరోకి జన్మదిన శుభాకాంక్షలు. ఇటువంటి బర్త్డే మా హీరో ఇంకెన్నో జరుపుకోవాలని, ఇంకా మంచి మంచి సినిమాలు తీసి ఫ్యామిలీ ఎంటర్టైన్ చేయాలని ఈ సందర్భంగా కోరుకుంటూ జై విక్టరీ, జై విక్టరీ, జై విక్టరీ, జై విక్టరీ. గ్రామ పంచాయతీ ఎన్నికల 2వ విడత ప్రచారం శుక్రవారం సాయంత్రంతో ముగిసింది. గ్రామ పంచాయతీ ఎన్నికల 2వ విడత ప్రచారం నిన్నటితో ముగియగా గ్రామాల్లో మైకులు మోగబోయాయి. నిన్నటి సాయంత్రం వరకు ప్రచార ర్యాలీతో హంగామా చేసిన సర్పంచ్ అభ్యర్థులు నేడు గుట్టి చప్పుడు కాకుండా ఓటర్లను కలుస్తూ వారిని ప్రసన్నం చేసుకునే పనిలో నిమగ్నమయ్యారు. నిన్నటి వరకు అభ్యర్థుల వెంట ప్రచారంలో పాల్గొన్న వారంతా ఇక ఇంటికి పరిమితమయ్యారు. ఖమ్మం జిల్లా తల్లాడ మండలం తల్లాడ గ్రామ పంచాయతీ టీఆర్ఎస్ పార్టీ తరపున పోటీ చేస్తున్న పేరిక నాగేశ్వరరావు స్వామి రిపోర్టర్ శ్రీనివాస్తో మాట్లాడుతూ తాను సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తానని బ్యాట్ గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. నన్ను గెలిపిస్తే గ్రామంలో ఉన్న కోతుల సమస్య, కుక్కల సమస్య, లైట్లు, డ్రైనేజీ సమస్య పరిష్కరిస్తారని, కాబట్టి ఓటర్లందరూ బ్యాట్ గుర్తుపై ఓటేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. మండలం తల్లాడ మేద గ్రామ పంచాయతీ
బీఆర్ఎస్ అభ్యర్థి సర్పంచ్గా పోటీ చేస్తున్నారు పిరక నాగేశ్వరరావు గారు. పిరక నాగేశ్వరరావు గారు గెలిస్తే, సర్పంచ్గా గెలిస్తే ఏమేమి కార్యక్రమాలు చేస్తారో వారి మాటలు తెలుసుకుందాం. నా పేరు పిరక నాగేశ్వరరావు, చిన్నబ్బాయి స్వామి అంటారు. తల్లాడ మేజర గ్రామ పంచాయతీగా సర్పంచ్గా పోటీ చేయబోతున్నాను. తల్లాడ యొక్క గ్రామ సమస్యల గురించి కానీ, గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఏం చేసిందనే విధానాల గురించి కానీ ప్రత్యేకించి తెలియపరచాల్సిన అవసరం లేదు. గతంలో ప్రభుత్వం ఏం చేసింది, గ్రామం యొక్క కొట్టుబడి ఉందా ఏందనేది ఇప్పుడు గ్రామ ప్రజలు మొత్తం తెలుసు. గతంలో ఎలక్షన్స్ ముందు రేవంత్ రెడ్డి గారు 42% బీసీ ఉన్నటువంటి వాళ్ళకి కేటాయిస్తాము, కోర్టు ద్వారా సడన్ వచ్చిన తర్వాత తీర్పును చూసినైనా సరే అసెంబ్లీలో పెట్టైనా బీసీకి మా పార్టీ తరఫున 42% రిజర్వేషన్ కల్పిస్తామని మాటిచ్చారు. అట్టి కార్యక్రమంపై బీసీ యొక్క కార్యక్రమం విఫలమైపోయింది. మేజర్ పంచాయతీలో ఉన్నటువంటి అన్ని కూడా జనరల్గా అయినటువంటి యొక్క సందర్భాలు చాలా ఉన్నాయి. ఇటు సందర్భంలో తల్లాడ మేజర్ గ్రామ పంచాయతీ అయినటువంటి జనరల్గా సీటు కేటాయించడం జరిగింది. ఇటు నిమిత్తంలో మా యొక్క బీఆర్ఎస్ పార్టీ నాయకులు కేటీఆర్ గారు కానీ, కేసీఆర్ గారు కానీ, ఇక్కడ నియోజకవర్గం శాసనసభ్యులైనటువంటి సండ్రా వెంకటయ్య గారు ఎట్టి పరిస్థితుల్లో కూడా బీసీకి వాళ్ళు ఇయ్యపోయిన రిజర్వేషన్ మన పార్టీ నుంచి 42% సిస్టమ్ ప్రకారం బీసీ వర్గానికి ఇవ్వాల్సిందిగా అని చెప్పేసి పట్టుబట్టి ఈ యొక్క సీట్ ని బీఆర్ఎస్ పార్టీ సత్పల్లి నియోజకవర్గం నుంచి సండ్రా వెంకటయ్య గారు మాకు ఇప్పటం జరిగింది. ఈ యొక్క సీట్ ని బీసీ వర్గానికి కేటాయించినందుకు సండ్రా వెంకటయ్య గారికి హృదయపూర్వక నమస్కారాలు తెలియపరుస్తున్నాం. ఇక్కడ లోకల్లో ఉన్నటువంటి బీసీ, ఎస్టీ, మైనార్టీ సంఘాలు కూడా అందరూ కూడా ఏకమై స్వామి నువ్వు ఉంటే బాగుంటుంది, గ్రామ డెవలప్మెంట్కి మంచిగుంటుంది, నలుగురిలో బాగున్నావు, ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ బీసీ సీట్ను మా స్వామికి ఇవ్వాల్సిందని చెప్పేసి బీసీ వర్గాలు, ఎస్సీ, ఎస్టీ వర్గాలు మొత్తం కూడా నాకు సపోర్ట్ చేయడం జరిగింది. దీంతో పాటు టీడీపీలో ఉన్నటువంటి యూనియన్స్ మొత్తం కూడా టీడీపీ వర్గం కూడా సపోర్ట్ చేస్తున్నాం. లోకల్లో ఉన్నటువంటి నాయకులందరూ కూడా వాళ్ళ యొక్క సహకారాలు మాకు అందిస్తాం, నీకు ఇందుకు ముందుండు, ఈ ఎలక్షన్ ఎట్టి పార్టీ కూడా బీసీ వర్గం నుంచి పోటీ చేయాలని చెప్పేసి అందరూ ఏకకంఠంగా నిర్ణయించారు. అట్టి నిమిత్తంలో ఈ యొక్క సీటుకు గ్రామ పంచాయతీ మేజర్ తరఫున నా యొక్క గుర్తు బ్యాట్ గుర్తుగా వచ్చింది. ఈ బ్యాట్ గుర్తు మీ యొక్క అమూల్యమైన ఓటు వేసి ఈ యొక్క గ్రామ డెవలప్మెంట్ కి ఈ బీఆర్ఎస్ పార్టీ తరఫున నిర్మించిన ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలందరూ కూడా ఏకమయ్యి ఈ యొక్క బ్యాట్ గుర్తుకు ఓటేసి నన్ను గెలిపించగలని ప్రార్థిస్తున్నాను. గెలిచిన తర్వాత యొక్క కార్యక్రమాలు ఈ గ్రామంలో సత్తుపల్లి నియోజకవర్గంలో చేసినటువంటి సండ్రా వెంకటయ్య గారు మండలంలో ఉన్నటువంటి రోడ్ల నిర్మాణాలు కానీ, మరి రైతు వేదికలకు కానీ, శ్మశాన వాటికలకు కానీ అన్ని కూడా ఏ పార్టీ చేయని విధంగా బీఆర్ఎస్ పార్టీ తరఫు నుంచి ఈ యొక్క నియోజక మండల స్థాయిలో కూడా సండ్రా వెంకటయ్య గారు అన్ని పనుల కార్యక్రమాలకి అన్ని శ్రీకారం చుట్టి అన్ని కార్యక్రమాలు కూడా దిగ్విజయంగా చేశారు. మా గ్రామంలో యొక్క మేజర్ సమస్య డ్రైనేజ్ వ్యవస్థ, లైటింగ్ వ్యవస్థ, కుక్కల వ్యవస్థ ఈ మెయిన్ గా ముఖ్యంగా కారణాలు ఉన్నాయి. ఈ యొక్క కార్యక్రమాలని మీరు గెలిపించినప్పుడే ఈ బ్యాట్ గుర్తుపై ఓటేసి నన్ను గెలిపించిన వెంటనే ఈ యొక్క కార్యక్రమాలకు శ్రీకారం చుట్టి గ్రామ ప్రజలందరికీ ముందుండి తోడ్పడతారని చెప్పేసి హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియపరచుకుంటున్నాను. నా పేరు పిరక నాగేశ్వరరావు, చిన్నబ్బాయి స్వామి అంటారు. బీఆర్ఎస్ పార్టీ తరపున పోటీ చేస్తున్నా. నా యొక్క గుర్తు బ్యాట్ గుర్తు. ఈ యొక్క బ్యాట్ గుర్తుపై మీ అమూల్యమైన ఓటు వేసి గెలిపించగలరని ప్రార్థిస్తున్నాను. అదేవిధంగా మీడియా మిత్రులందరూ కూడా నాకు హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, గతంలో చేసినటువంటి ప్రభుత్వం ఏ విధమైన పనులు చేసి పంచాయతీకి ఏ విధంగా డెవలప్మెంట్ చేశారనేది కూడా గ్రామ ప్రజలందరూ మీ మీడియా ద్వారా తెలుసుకొని మాకు న్యాయం చేకూర్చగలని ప్రార్థిస్తున్నాను. ఇట్లు పిరక నాగేశ్వరరావు, చిన్నబ్బాయి స్వామి. నా యొక్క గుర్తు బ్యాట్ గుర్తు. మీ యొక్క అమూల్యమైన ఓటు వేసి గెలిపించగలని ప్రార్థిస్తున్నాను. ఇంతటితో వార్తలు సమాప్తం. నమస్కారం.